యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. జనవరి 14న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని మార్చి 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని ఎస్ఎస్ తమన్ నేపథ్య సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా థియేటర్లలో చాలా రోజులు నడుస్తోందని, ఇది ఒక చక్కటి ప్రేమ కథ అని చెప్పుకొచ్చారు. నిజంగా ప్రేమ అనేది ఉంటే ఆ ప్రేమ స్వచ్ఛమైనదైతే రాధేశ్యామ్ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. డైరెక్టర్ రాధాకృష్ణ గారు ఈ సినిమాని వేరే లెవెల్లో తీశారు. నేను జీవితంలో సినిమాలు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యూవీ క్రియేషన్స్ వారు మహానుభావుడు, భాగమతి వంటి సినిమాలు ఇచ్చి నాకు ఊపిరి పోశారు. అందుకే రాధేశ్యామ్ సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. ఆ 2 సినిమాల వల్లే నాకు రెండవసారి జీవితం మొదలైనట్లు అనిపించింది. చాలా ప్రాజెక్టులు వచ్చాయి. నేను రాధేశ్యామ్ సినిమాకి ఇంత రెమ్యునరేషన్ కావాలి అని అడగలేదు. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు తమన్.